ఆయనే బౌలింగ్, ఆయనే బ్యాటింగ్, ఆయనే ఫీల్డింగ్, ఎంపైర్ కూడా ఆయనే. ఆడియన్స్ పెరిగే కొద్దీ ఆయన ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ మరీ ఎక్కువైపోతోందా? తెలంగాణలో పాత ఫైర్ బ్రాండ్లన్నీ సైలెంట్ అయిపోతే ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి నేనున్నాగా అని రెచ్చిపోతున్నారా? పోటకో టాపిక్ తో మైక్ ముందుకొస్తూ 2 స్టేట్స్ లో పాపులారిటీ కోసం తెగ ఆయాసపడుతున్నారా? ఇంతకీ ఎవరా సౌండ్ పార్టీ? ఉపచార సబ్జెక్ట్ తో అసెంబ్లీ లోపల బయట కొన్ని రోజులు బాగా ఊదేశారు. ఈ ఇప్ప చెట్టు నుంచి వచ్చే పువ్వుతోని ఏదైతే స్పిరిట్ తయారు చేస్తారో దాని ఇప్ప సూరా అనొచ్చు, ఇప్ప టకీలా అనొచ్చు, ఇప్ప లిక్కర్ అనొచ్చు అధ్యక్ష. ఆ తర్వాత డ్రగ్స్ టెస్ట్ కి నేను రెడీ, మీరు రెడీయా అని సినిమా వాళ్ళతో ఫైటింగ్ ఆడారు. నువ్వు చేసుకుంటావా, నేను చేసుకున్నా సరే ఏం టెస్ట్ చేసుకోవాలి చెప్పండి రాజకీయ నాయకుడిగా. ఏ టెస్ట్ చేసుకోవాలో రాయి, ఆ టెస్ట్ మేము చేసుకునే దానికి సిద్ధంగా ఉన్నాం. మొన్న మధ్య పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి ఆయన ఫ్యాన్స్ తో రచ్చో రచ్చస్య. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? నరదిష్టి తెలంగాణ అని అన్నాడు. నిలబడేటోళ్ళకి సిగ్గుండాలి. మోడీ ప్రొడక్షన్లో ఇప్పుడు తెలంగాణకు రావాలని అనుకుంటున్నారు. మళ్ళా ఇది హై బడ్జెట్. ఎదర్ పార్క్ భూముల్ని డంప్ యార్డులుగా మార్చారన్నప్పుడు ఆయనది ఇంకో అవతారం. ఫస్ట్ టైం రిక్వెస్ట్ చేస్తాను, సెకండ్ టైం చెప్తాను, థర్డ్ టైం తిరగబడతాను. ఇది నాది క్లారిటీగా నా గురించి చెప్తున్నాను. నేను టెంపరేచర్లు పెంచినట్టే పెంచి చిల్ అవడానికి గచ్చుబావిలో ఈత కొడుతూ కాసేపు మాటగాడే కాదు, మంచి ఈతగాడు కూడా అన్నమాట జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఎలాగూ సౌండ్ పార్టీ అని పేరొచ్చింది గనక ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఇదిగో మళ్ళీ హైవే ఎక్కేశారు మిస్టర్ అనిరుద్. ఈసారి నేరుగా ఆంధ్ర వాళ్ళనే టార్గెట్ చేసినట్టున్నారు. నేనేదో మాట్లాడితే మీరెందుకు ఓవర్గా రియాక్ట్ అవుతారంటూ అట్నుంచి నరుకొస్తున్నారు. ఒక తెలంగాణ ఎమ్మెల్యేగా నేను స్టేట్మెంట్ ఇస్తే కొంతమంది ఆంధ్ర వాళ్ళు నేను ఎవరిని అంటున్నాను, ఇక్కడికి బతకనీకి వచ్చే ఎవరు ధనవంతుల గురించి మాట్లాడుతున్నారు. మీరు ఇష్టం వచ్చినట్టు టార్గెట్ చేస్తే మాత్రం మంచిది కాదు. కొంతమంది ఏమో లైట్ డిటెక్టర్ పెట్టాలి తెలంగాణ వాళ్ళ పైన, కొంతమంది ఏమో మీరు ఏం టెస్టులు చేసుకుంటారని కూడా హైదరాబాద్లో ఉండి మమ్మల్ని అడుగుతున్నారు. కొంతమంది ఏమో బ్లాక్ డే తెలంగాణ ఫార్మేషన్ ఒక ఎంపీ బ్లాక్ డే అని చెప్తున్నాడు. మళ్ళీ ఆయన స్కూల్స్ హైదరాబాదే, ఆయన ఇల్లు హైదరాబాదే. అట్లాంటి స్టేట్మెంట్లు మా పైన ఇస్తున్నారంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మీకు ఇంత స్వేచ్ఛ ఉంది హైదరాబాద్ అని చెప్పి కూడా తెలంగాణ ఎమ్మెల్యే మాట్లాడితే ఆంధ్ర ధనవంతులు స్పందిస్తున్నారన్న అనిరుద్ దృష్టిలో ఎవరా ధనవంతులు? హైదరాబాద్ లో స్కూళ్లు ఇళ్ళు ఉన్న ఓ ఎంపీ తెలంగాణ పుట్టినరోజును బ్లాక్ డే అంటారా అంటూ ఫైర్ అయ్యారు అనిరుద్. ఎందుకు ఊరికే నన్ను లావుతున్నారు? నేను ఒక్కసారి రిక్వెస్ట్గా చెప్తాను, రెండోసారి మళ్ళీ చెప్తాను, మూడోసారి తిరగబడతాను. ఆ స్టేజ్కి తీసుకురానియకండి. మీడియా మిత్రులకు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, పోల్స్ పెట్టండి, మీరు ఆన్లైన్ పోల్స్ పెట్టండి, పబ్లిక్ ఒపీనియన్ తీసుకోండి, అది బయట పెట్టండి, అప్పుడు అర్థమవుతుంది ఎవరు ఏందనేది. హైదరాబాద్ లో ఉంటూ ఇలా రెచ్చిపోతారా? రిపీట్ అయితే మంచిగుండదు అని వార్నింగ్ కూడా ఇచ్చారు ఆయన. ఆంధ్ర మీద మరో ఉద్యమం తప్పదన్న అనిరుద్ రియాక్షన్ కోసం ఎదురు చూస్తోంది. పరిశ్రమల వ్యర్థాలతో డంప్ యార్డ్ గా మారుస్తున్నారంటూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుపై కచ్చుమన్నప్పుడు రూలింగ్ పార్టీలో కూడా సెన్సేషన్ అయ్యారు అనిరుద్. ఎమ్మెల్యే చెప్తే కూడా పట్టించుకోరా అంటూ మంత్రి కొండా సురేఖ రియాక్ట్ అయ్యారంటే అటెన్షన్ గ్రాబింగ్ లో అనిరుద్ సక్సెస్ అయినట్టేగా. మ్యాక్సిమం 3-4 డేస్ టైం. ఒకవేళ వాళ్ళు కానీ అక్కడి నుంచి క్లియర్ చేయకుంటే దాని తర్వాత అక్కడికి వచ్చి ఎవరు మెటీరియల్ ఉందో చెక్ చేసి ట్రాక్టర్లో నేనే లోడ్ చేయించి ఏ ఫ్యాక్టరీ వాళ్ళు అక్కడైతే డంప్ చేస్తారో వాళ్ళ ఫ్యాక్టరీ గేట్ ముందు వేస్తారు. నేను ఒకసారి చెప్పినానంటే చేస్తాను. మళ్ళీ పొల్యూషన్ బోర్డు వాళ్ళు వీళ్ళందరూ ఆ రోజు వచ్చేసి ఇది చేయొద్దు అది చేయొద్దు అంటే మాత్రం నేను వినను. అందుకే ఇంకా టైం. అప్పట్లో కోనసీమకు తెలంగాణ వల్లే దిష్టి తగిలిందన్న పవన్ కళ్యాణ్ కామెంట్లకు కౌంటర్ ఇచ్చి ఓజీ తెలంగాణ ఫ్యాన్స్ కి కోపం తెప్పించారు. ఆ విధంగా 2 రాష్ట్రాల్లో పాపులారిటీ వచ్చేసింది. అదే ట్రెండ్ను కంటిన్యూ చేస్తూ మీడియా అటెన్షన్ కోసం పదే నోరు చేసుకుంటున్నారా? అసలు అన్నిట్లో కాళ్ళు వేళ్లు పెడుతున్న అనిరుద్కి ఏం కావాలట అని గాంధీ భవన్ లోపల బయట ఒకటే చర్చ.